హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో సాక్షి పేపర్‌లో చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ జెప్పం వల్ల విద్యార్థులకు శాపమైంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ. పీపీపీ పద్ధతి అని ఒక ముద్దు పేరు పెట్టి దాన్ని ప్రైవేటీకరణ చేస్తాను. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలని కేంద్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేసి తీసుకొచ్చారు. దాంట్లో కొన్ని కాలేజీలు నిర్మాణం దశలో ఉన్నాయి. కొన్ని పూర్తయినాయి. కొన్ని ఇంకా పునాది దశలో ఉన్నాయి. వాటిని అవసరమైతే చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేయాలి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కట్టలేకపోతే, నిర్మించలేకపోతే నిర్మించొచ్చు. లేదు లేదు జగన్మోహన్ రెడ్డి శాంక్షన్ చేసి నిర్మించలేదు కాబట్టి నేను ప్రైవేటోళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఇది మనం నిర్వహించలేము, నిర్మించలేము మెడికల్ కాలేజీలని వాటి ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఇప్పటికే ప్రజా సంఘాలు, మేధావులు, ప్రజల క్షేమం కోరుకునే ప్రజాస్వామ్యవాదులు మొత్తం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఒక 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలనే నిర్మించి నిర్వహించలేనప్పుడు ప్రభుత్వాన్నే నిర్వహిస్తారు మీరు. పెద్ద పెద్ద అమరావతి లాంటి రాజధానిని ఎట్లా కన్‌స్ట్రక్ట్ చేస్తారు? పోలవరం ఎట్లా నిర్మిస్తారు? దీని వెనకున్న ఇంటెన్షన్ ఏంటి? అసలు నిజంగా నిర్వహించలేకనా? లేదా ప్రైవేట్ వాళ్ళకి, వాళ్ళకి సంబంధిత వ్యక్తులకి అప్పజెప్పే కార్యక్రమం అంటే అప్పజెప్పే కార్యక్రమమే అని చెప్పి దీన్ని వ్యాపారమయం చేస్తున్నారు. అంటే దాంట్లో ప్రైవేటు కాకుండా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలు ఉంటే కొన్ని వందల సీట్లు పేద విద్యార్థులు మెడిసిన్ చదువుకునే అవకాశం ఉంటది. వాటిని కోల్పోతున్నారు. ఇప్పుడు ఆ విద్యార్థులకు శాపమైంది చంద్రబాబు గారి ప్రైవేట్ చెప్పడం వల్ల. ఇప్పటికే గడిచిన సంవత్సరంలో ఒక 700 సీట్లు లాస్ అయ్యారు. ఇప్పుడు మళ్ళా ఒక 1750 ఎంబీబీఎస్ సీట్లు కోల్పోతున్నారు. దీనివల్ల 2450 సీట్లు కోల్పోయే ప్రమాదంలోకి పోయింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించి పేద విద్యార్థులు వైద్య విద్య చదువుకోవాలంటే వాళ్ళ నోటికాడి ముద్దని గుంజే కార్యక్రమం ఈ ప్రైవేట్ చెప్పడం వల్ల వాళ్ళకి శాపమైంది. ఇప్పటికైనా మరి పునరాలోచిస్తారంటే ఎట్టి పరిస్థితుల్లో నేను పునరాలోచించే ప్రసక్తే లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇక దీనికి కొన్ని మీడియా, కొంత సోషల్ మీడియా జాకీలు పెట్టి లేపుతుంది. అవును కరెక్టే కదా! పీపీపీ పద్ధతిలో పెడితే తప్పేంటి? మెరుగైన వైద్యం, నాణ్యమైన వైద్యం అందించాలని ప్రైవేట్‌లో ఉండాలి తప్ప ప్రభుత్వంలో కాదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మరి మెరుగైన పరిపాలనకేం ప్రభుత్వం కావాలి. మెరుగైన వైద్యానికి, మెరుగైన వైద్య సేవలకేమో ప్రైవేట్ పరం కావాలట. ఇది ఎక్కడన్నా ఇన్సిడెంట్ జరిగిందనుకోండి. వేమూరి కావేరి ట్రావెల్స్ ఇన్సిడెంట్ జరిగింది. ప్రైవేటు వాళ్ళ వల్లనే ఈ ఇబ్బందులొస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. కాశీబుగ్గ దేవాలయంలో తొక్కీసలాట జరిగి 9 మంది చనిపోతే ప్రైవేట్ టెంపుల్ అది. ప్రైవేట్ వాళ్ళ వల్ల ఇబ్బందులొస్తున్నాయండి. కానీ ఇక్కడికొచ్చే వరకు ప్రైవేటే కావాలి. ఇది ప్రైవేటే ముద్దు, ప్రభుత్వం వద్దు అని చెప్పి ఇదంతా ఏందంటే ఒక వ్యాపారమయం. ఒక 5, 6 కోట్ల రూపాయలు ఒక్కొక్క మెడికల్ సీటు అమ్ముకునే కార్యక్రమానికి నాంది పలికిండు చంద్రబాబు నాయుడు గారు. దీనివల్ల ఈరోజు కొన్ని తరాల పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన పేద విద్యార్థులు ఎవరైనా డాక్టర్ కావాలి అనుకుంటే వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లిండు. ఇది పేద విద్యార్థులకు సంబంధించి శాపమైంది చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం అని చెప్పి ఒక వార్తని సాక్షి పేపర్ ఇచ్చింది. ఇంకోటి ఆకలితో అలమట తుఫాను గండం దాటిన కష్టాల సుడిగుండంలోనే మత్స్యకారులు వేటకు వెళ్లిన చేపల పడని దయనీయ స్థితి. ఉప్పాడ ప్రాంతంలో సాయం కోసం ఎదురుచూపులు. సొంత నియోజకవర్గంలో పవన్ పలకరింపనికే నోచుకునే పరిస్థితి. జగన్ హయాంలో ఉన్న భరోసా ఇప్పుడు లేదని ఆవేదన. సాయం కోసం ఎదురు చూస్తున్నాం. మాకు సముద్రంలో చేపల వేట తప్ప మరొకటి తెలియదు. రోజుల తరబడి సముద్రంలో వేటకు వెళ్ళినా చేపలు పడడం లేదు. తుఫాను దెబ్బకు మరింత ఆర్థిక ఇబ్బందులు చిక్కుకున్నాం. ఇప్పుడు మా ఇంట్లో ఆడవాళ్ళు పనులకు వెళ్ళి మమ్మల్ని పోషించాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం సాయం కోసం ఎదురు చూస్తున్నాం. పెంటయ్యట ఉప్పాడ. నెక్స్ట్ ఆకలితో అలమట తుఫాను గండం దాటిన కష్టాల సుడిగుండంలోని మత్స్యకారులు వేటకు వెళ్ళిన చేపల పడని దయనీయ స్థితి. ఉప్పాడ ప్రాంతంలో సాయం కోసం ఎదురుచూపులు. సొంత నియోజకవర్గంలో పవన్ పలకరింపునికే నోచుకోని పరిస్థితి. జగన్ హయాంలో ఉన్న భరోసా ఇప్పుడు లేదని ఆవేదన. తుఫాన్ వల్ల అలడి రైతులు, ఆక్వా రైతులు, దాంతోపాటు చేపల వేటకెళ్ళే మత్స్యకారులు చాలా తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. స్వయంగా పిఠాపురం కాన్స్టిట్యున్సీలో డిప్యూటీ సీఎం కాన్స్టిట్యున్సీలో ఉప్పాడ ఏరియాలో ఆ మధ్య పర్యటన కూడా చేశారు. అక్కడ కనీసం తిండికెళ్ళని పరిస్థితి. వాళ్ళ మహిళలు కూలి చేసి తీసుకొస్తే బ్రతికే పరిస్థితి. వాళ్ళని కనీసం మందలించిన నాదుడు లేడు అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో మత్స్యకారులకు భరోసా ఉండేది. ఇప్పుడు ఆ భరోసా కరువైందని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన నిన్న మొన్న
నారా లోకేష్ గారిని జాకీలు పెట్టి లేపటానికి కొన్ని పేపర్లు, టీవీ ఛానెళ్ళు అయితే 4 గంటల్లో 4000 దరఖాస్తులు తీసుకొని డిస్పోజ్ చేసిండని రాశారు. నేను 'ఆంధ్రజ్యోతి' కొన్ని పేపర్‌లలో వచ్చింది. 4 గంటల్లో 4000 దరఖాస్తులట. కానీ ఇక్కడ వాళ్ళకి తిండికెళ్ళక పట్టించుకునే నాదుడు లేడంటే అడిగేటోడు లేడు. అసలు ఎంత విచిత్రమైన వార్త అంటే 4 గంటలకి 200 నిమిషాలుంటాయి. 240 నిమిషాలు. 4400 సెకన్లుంటాయి. ఈ సెకన్‌కి ఒక 4 సెకన్లకు ఒక అప్లికేషన్ తీసుకున్నప్పటికీ 4000 దరఖాస్తులు కావు. 4 సెకన్లు అసలు ఆ దరఖాస్తు ఎప్పుడు తీసుకోవాలి పిటిషను, ఆయనతోని ఎప్పుడు మాట్లాడాలో, సమస్య ఏందో ఇనాలి. ఇది సాధ్యమయ్యే పని కాదు. అయినా గాని జాకీలు పెట్టి లేపే కార్యక్రమం 4 గంటల్లో 4000 పిటిషన్లు తీసుకుంటూ అయిపోయింది. కొన్ని డిస్పోజ్ కూడా అయిపోయినాయి అని చెప్పారు. అసలు మామూలుగా దరఖాస్తు తీసుకోవడానికి కూడా టైం సరిపోదు. 4000 దరఖాస్తులు 4 గంటలంటే. అది ఏమి వినకుండా మామూలు క్లర్క్ లాంటివాడు ఆడ కూర్చొని ఎంట్రీ చేసుకోకుండా ఉత్త చేత్తోని తీసుకోవడానికి కూడా సరిపోదు టైం. అయినా గాని రాశారు. కానీ ఒకవైపు తుఫాను బాధిత రైతులు, మత్స్యకారులు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళని పట్టించుకునే నాదుడు లేడు. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు లండన్‌లో, లోకేష్ గారు నేను 10,00,000 కోట్లు తెచ్చి 7,50,000 ఉద్యోగాలు తీసుకొచ్చిన అని చెప్పి ఒకవైపు, పవన్ కళ్యాణ్ గారు ఇంకొక వైపు. ఈ ముగ్గురు 3 దిక్కులు తిరుగుతున్నారు తప్ప వాళ్ళు మత్స్యకారులను గాని, రైతులను గాని, నష్టపోయిన ప్రజలను గాని పట్టించుకున్న నాదుడు లేడు. ఆకలితో అలమటిస్తున్నారట. దానికి సంబంధించి ఒక వార్తని సాక్షి రిపోర్ట్ చేసింది. రైట్. ఆంధ్రప్రభ చూద్దాం. రైట్. జగన్‌కు ఇక చెక్కు, ప్రజలే తిరగబడే పరిస్థితులొచ్చాయి. మాజీ సీఎంపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జమ్మలమడుగు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే జగన్‌కి ఇక చెక్ పెడతారట. అంటే చెక్ పెట్టడం అంటే ప్రజల్లోకి వస్తుంటే తిరగనీయకుండా చేయడమా? లేదంటే అక్రమ కేసులు పెట్టడమా తెలవదు గానీ, జగన్‌కి మేము చెక్ పెట్టడం స్టార్ట్ చేసినాం అన్నాడు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి ఏదన్నా అంశం పైన, రైతుల పైన లేతే ఇట్లా అనేక అంశాలపైన, మహిళలపైన, నిరుద్యోగులపైన బయటకొచ్చి మాట్లాడినప్పుడే ప్రభుత్వం కదులుతుంది. నిన్న గాక మొన్న పెడన కాన్స్టిట్యున్సీలో తుఫాను బాధితులను పరామర్శించడానికి పర్యటనకొస్తే, దాని తర్వాత అంతకంటే ముందు తుఫాను బాధితుల నష్టపరిహారం ఎన్రోల్‌మెంట్‌కి 30వ తారీఖు సర్క్యులర్ ఇచ్చి 31 తారీఖు అయిపోవాలన్నారు. 1 డేలో. జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించిండు. 1 డేలో ఎన్యుమరేషన్ ఎట్లా అయ్యిద్ది? పంటల నష్టపరిహారానికి సంబంధించి ఎంట్రీ ఎట్లా అయ్యిద్ది? అసలు ఫీల్డ్ ఎక్కడ తిరుగుతురు? ఇది కరెక్ట్ కాదని చెప్పి ఆయన పర్యటనలో ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత దాన్ని పొడిగించారు. అంటే అంతో ఇంతో ఈరోజు ప్రజల్లోకి జగన్మోహన్ రెడ్డి వస్తేనే ప్రజా సమస్యలపైన కొంత ప్రభుత్వాన్ని అలర్ట్ చేయగలుగుతుంది. ఎందుకంటే పత్రికలు, టీవీ ఛానళ్ళు ఎవరు భజన వాళ్ళు చేస్తున్నారు. పాంప్లెట్ లెక్క తయారైనయి. ఆ పరిస్థితుల్లో అంతో ఇంతో ఎవరైనా ఒక ప్రజా నాయకుడు లేదంటే రాజకీయ పార్టీ నాయకులు, ఎందుకంటే సీపీఎం, సీపీఐ పార్టీలు లాంటివి కూడా ప్రజల కోణంలో మాట్లాడుతున్నాయి. కానీ వాళ్ళ మాటను కనీసం 10% కూడా తీసుకోవట్లేదు ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి మాటను ఎందుకు తీసుకోవాల్సి వస్తుందంటే, బయటకు వస్తే పబ్లిక్ వస్తున్నారు. ఆ పబ్లిక్ రెస్పాన్స్ చూసిన తర్వాత కూడా, పబ్లిక్ స్పందన చూసిన తర్వాత కూడా స్పందించబోదు బాగోదని నిన్న ఆ గడువు పొడిగించారు. పంటల ఎన్రోల్మెంట్ గడువు. మరి మీరు చెక్ పెడుతున్నారంటే ప్రజలకు చెక్ పెడుతున్నారా? జగన్మోహన్ రెడ్డికి చెక్ పెడుతున్నారట. ప్రజల్లో జగన్మోహన్ రెడ్డిని తిరగనీయకుండా లేకపోతే ఇట్లాంటి వ్యవహారాలు కట్టడి చేసే కార్యక్రమం చేస్తే ప్రజలకు చెక్ పెడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టినాడు కాదు. జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టడానికి ఏముంటది? రాజకీయ నాయకుడు ఆయన. మీరు ఎంత చెక్ పెడితే అంత ఇంకొద్దిగా ఎక్కువ ప్రజల్లో స్పందన వచ్చే అవకాశం ఉంటుంది. ఆయన మేము జగన్మోహన్ రెడ్డికి ప్రజలే తిరగబడే పరిస్థితులు తొందరలోనే వస్తాయట జగన్మోహన్ రెడ్డి పైన. రైట్. ఆ! ఆంధ్రజ్యోతి. క్వాంటమ్ వ్యాలీ వడివడిగా జనవరి 1న ప్రారంభోత్సవానికి సన్నాహాలు. 50,000 మంది విద్యార్థులకు మౌలిక క్వాంటమ్ నైపుణ్యంలో శిక్షణ. వీరిలో 3,000 మందికి అత్యున్నత శిక్షణ, 100 మంది ఉన్నత పరిశోధకుల తయారీ, శాస్త్ర టాలెంట్ హబ్ ఏర్పాటే లక్ష్యం అని చెప్పి క్వాంటమ్ వ్యాలీకి వడివడిగా అడుగులు పడుతున్నాయట ఆంధ్రజ్యోతి రాసింది. 5,00,00,000 మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో దాదాపు 4,00,00,000 మందికి అసలు ఈ క్వాంటమ్ వ్యాలీ అంటే ఏంది? క్వాంటమ్ వ్యాలీ వల్ల ఎవరి కడుపు నిండిద్దో తెలవదు. క్వాంటమ్ వ్యాలీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, ఏఐ రాజధాని, అమరావతి కాదు ఏఐ రాజధాని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. క్వాంటమ్ వ్యాలీ అని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. ఒకవైపు తుఫాను వల్ల
నష్టపోయి రైతులు, ప్రజలు వరదలో, బురదలో ఉంటే వాళ్ళని పట్టించుకున్నట్టు వెళ్ళాడు. క్వాంటమ్ వ్యాలీ, పెట్టుబడులు, లండను, లేతే సిఐఈ సదస్సు, పెట్టుబడిదారులతోని సమావేశాలు ఇవి మాట్లాడతాను. అసలు ప్రజల గురించి మాట్లాడటం మర్చిపోయారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న తుఫాన్ ఎఫెక్టెడ్ బాధితులు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలకు ఏ రకంగా నష్టపరిహారం చెల్లించాలి? ప్రజలు ఎంత నష్టపోయారు? ఎట్లా వాళ్ళని మనం కాపాడుకోవాలనే ఒక కనీసం చర్చ, దానిపైన అధికారులు, యంత్రాంగము అలర్ట్ ఉండేది. ఈరోజు ఒక 2 రోజులు హడావుడి చేశారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. ఆ 2 రోజులు ఆర్‌టీజీఎస్ అని రియల్ టైమ్ గవర్నెన్స్ ఆ బిల్డింగ్‌లో కూర్చొని హడావుడి చేసి ఇదంతా నేను తుఫాన్‌ని అడ్డం పెట్టి, చెయ్యి అడ్డం పెట్టి ఆపిన. నష్టాన్ని తగ్గించగలిగినా అన్నాడు. ఆ నష్టాన్ని తగ్గించడం అంటే జరిగిన నష్టాన్ని లెక్కలలో తగ్గిస్తాను. ఈ తగ్గించే కార్యక్రమం ఇవి చేస్తాను గానీ, మళ్ళా క్వాంటమ్ వ్యాలీ ఇవి మాట్లాడదు. అంటే ప్రజలకు సంబంధం లేనిది, ప్రజలకు అవసరం ఇప్పటికిప్పుడు అవసరమైంది గాకుండా, ఇప్పుడు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను మర్చిపోయి, క్వాంటమ్ వ్యాలీ, ఏఐ అంటున్నారు. ఇప్పటికే చాలామంది మేధావులు ఏఐ వల్ల జరిగే నష్టాలు, ఏఐతోని ఇప్పటికిప్పుడు మన రాష్ట్రానికి, మనకున్న మౌలిక వసతులకి సెట్ అయిద్దా లేదా అని చర్చ జరుగుతుంది. లేదు లేదు ఏఐ కావాలని చంద్రబాబు నాయుడు గారు చెప్తుండు. క్వాంటమ్ వ్యాలీ పైన వడివడిగా అడుగులు పడుతున్నాయట. జనవరి 1న ప్రారంభోత్సవం గూడా అయిద్దట. ఆ 5 ఏళ్లు రైతులకు నరకం. జగన్ ప్రభుత్వంలో పరిహారం ఇస్తే ధాన్యం కొనుగోలు బంద్ ఉండేది. తడిసిన ధాన్యం కొనకుండా నిబంధన. గతం మరిచి కూటమిపై జగన్ నిందలు. మేము అందరి ధాన్యం కొంటాం. పరిహారం పొందిన రైతు సేవా కేంద్రాల్లో విక్రయించుకోవచ్చు. పౌర సరఫరాల శాఖ స్పష్టీకరణ చేసింది. మన జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంలో ఆయన సూటిగా ఒకటే అడిగిండు. నష్టపరిహారం ఎన్రోల్మెంట్ ఎన్యుమరేషన్ అయిన రైతులు మళ్ళా పంట అమ్ముతా అంటే కొనమని చెప్పారు. దానిపైన అట్లాంటి బ్లాక్‌మెయిల్ ఎట్లా చేస్తారని చెప్పి ఆయన సూటిగా అడిగిండు. అడిగిన తర్వాత నిన్న సివిల్ సప్లై డిపార్ట్‌మెంట్ ఒక సర్క్యులర్ ఇష్యూ చేసింది. లేదు అట్లాంటిది ఏం లేదు. మేము ఇప్పుడు ఇక్కడ ఎన్రోల్‌మెంట్ అయినప్పటికీ, ఎన్యుమరేషన్ అయినప్పటికీ మళ్ళా వాళ్ళ పంటలను కొంటామని. జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించిన తర్వాత దానిపైన స్పందించింది గవర్నమెంట్. లేదు లేదు గత 5 ఏళ్లే నరకం చూపించారు జగన్మోహన్ రెడ్డి అని వీళ్ళు చెప్తున్నారు. కానీ స్థానికంగా క్షేత్రస్థాయిలో ప్రజలు అనుకునేది ఏంటంటే గత 5 ఏళ్లు ఇన్పుట్ సబ్సిడీ పేరుతోని, ఇన్సూరెన్స్ పేరుతోని ఇట్లాంటి తుఫాన్లు, అనావృష్టి, అతివృష్టి వచ్చినప్పుడు రైతుల అకౌంట్లలో ఒక్కొక్క రైతుకైతే ఒక 10 లక్షల వరకు కూడా పడ్డాయట. జమైన రికార్డ్ ఉంది ఇప్పుడు. కొంతమంది పెద్ద రైతులకైతే 10 లక్షల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ అయితేంది, ఇన్సూరెన్స్ అయితేంది జమైన దాఖలాలు మనకున్నాయి. ఈరోజు రూ. 10 కూడా జమ అయ్యే పరిస్థితి లేదు. ఇన్సూరెన్స్ లేదు. ఇన్పుట్ సబ్సిడీ లేదు. ఆర్‌బీకే సెంటర్‌లని నిర్వీర్యం చేశారు అని చెప్పి రైతులు అనుకుంటే లేదు లేదు గత 5 ఏళ్లే నరకం ఉంది. ఇప్పుడే చాలా బాగుంది అని చెప్పి అంటే ఆంధ్రజ్యోతి జాకీలు పెట్టి లేపే కార్యక్రమం చేస్తుంది. రైట్. దిశ పేపర్. భవిష్యత్ ఏఐదే. విజన్‌తో ఏ రంగంలోనైనా రాణించవచ్చు. రేపటి తరం భవిష్యత్తు కోసం సరైన వేదికలు సిద్ధం చేయాల్సిన బాధ్యత పాలకులు, పారిశ్రామికవేత్తలదే. లండన్ సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏడాదిలోనే ఏపీకి $120 బిలియన్ పెట్టుబడులు సాధించామని వెల్లడి. భవిష్యత్తు ఏఐదే అంటుండు. మొన్న మాజీ చీఫ్ జస్టిసు ఎన్వి రమణ గారు ఏఐతోని భవిష్యత్తు లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో అని చెప్పిండు. లేదు లేదు ఏఐతోనే భవిష్యత్తు. ఇక మన భవిష్యత్తే ఏఐ. ఇక మనకి వ్యవసాయము, పంటలు ఇప్పుడున్న సిస్టమ్ అవసరం లేదు. మొత్తం ఏఐ మీద బతకాలని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తుండు. అసలు ఆ ఏఐ అంటే తెలవనోళ్ళే ఇప్పుడు 4,00,00,000 మందిలో 4,00,00,000 మంది ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలున్నారు. రైట్. ప్రజాశక్తి చూద్దాం. పంట నష్టం నమోదు గడువు పొడిగింపు. మంత్రి అచ్చెన్నాయుడు మోంతా తుఫాను వల్ల జరిగిన పంట నష్టం నమోదు గడువును మరో 2 రోజులు పొడిగిస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశంలో మాట్లాడిండట. వాస్తవంగా 30 రోజు సర్క్యులర్ ఇచ్చారు. ఒకటే రోజు 24 అవర్స్‌లో ఎన్యుమరేషన్ పూర్తి కావాలని చెప్పారు. ఈ క్రాప్ యాప్ పనిచేయట్లే. ఈ క్రాప్‌లో అసలు ఎంట్రీ అవ్వలే పంటలు. మెజారిటీ పంటలు, మెజారిటీ సర్వే నంబర్‌లు, మెజారిటీ రైతులకు సంబంధించిన ఈ క్రాపు సంబంధించి దాంట్లో డేటా లేదు. డేటా లేని పరిస్థితుల్లో ఎన్యుమరేషన్ కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఎన్యుమరేషన్‌లో వాస్తవంగా పంటని నష్టపరిహారాన్ని ఎంట్రీ చేయాలంటే ఫీల్డ్‌కెళ్ళాలి. ఆ స్థానికంగా క్షేత్రస్థాయిలో ఎంత పొలం ఉంది, ఎంత నష్టపోయిండు అనేది ఎన్యుమరేషన్ చేయాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు? తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లల్లో కూర్చొని ఆయన చెప్పిన పేర్లు రాసుకుంటున్నారు.
ఆ గ్రామంలో పట్టు ఉంటది కాబట్టి ఆయన ఎవరికైతే ఆయనకు నచ్చిన పేర్లు చెప్తే అయి రాసుకొని ఎనిమిరేషన్ కార్యక్రమం క్లోజ్ చేయాలి 24 అవర్స్‌లని ఒక పరిధి పెడితే, దానిపైన జగన్మోహన్ రెడ్డి పెడన కాన్స్టిట్యున్సీ పర్యటనలో ఇది ఒక్క రోజులో అట్లా ఎనిమిరేషన్ అనేది ఈ దొంగల దోపిడీ లెక్కుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు కొన్ని ఏరియాల్లో జరిగిన నష్టానికంటే ఎక్కువ నమోదు చేసి క్లెయిమ్ చేయడానికి ప్రయత్నం చేశారు. అసలు నిజమైన పంట నష్టపోయిన బాధితుల్ని ఎగ్గొట్టే కార్యక్రమం చేస్తున్నారని చెప్పి ఆయన విమర్శించిన తర్వాత ఇప్పుడు గడువు పెంచారు. మళ్ళీ ఇంకొక 2 డేసు గడువు పెంచారట. దానికి సంబంధించి అంటే జగన్మోహన్ రెడ్డి పర్యటన ఎఫెక్టు అనేది దానిపైన ఎన్యుమరేషన్ మీద పడ్డది. పంట నష్టపరిహారం మీద పడ్డది. ఈ బ్లాక్ మెయిలింగ్ చేసి పంట నష్టపరిహారం సంబంధించి ఎన్యుమరేషన్ చేసిన రైతులకు మళ్ళీ పంట గుణం అనే దానికి కూడా ఎగ్జామ్షన్ ఇచ్చింది పౌర సరఫరాల శాఖ. అనేది ప్రజాశక్తి పేపర్‌లో రిపోర్ట్ చేశారు. రైట్. విషయాలంధ్ర అధ్వాన పాలనను అడ్డుకోకపోతే అధోగతి అయితది. ఎన్‌డీఏ విధానాలపై రామకృష్ణ, వెంకటరెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎన్‌డీఏ పరిపాలన అధ్వాన పాలన అడ్డుకోకపోతే ప్రైవేటీకరణ, అప్పులు, అవినీతితో అరాచకం ఏలుతది. తీవ్ర పేదరిక నిర్మూలనలో కేరళ విధానం స్ఫూర్తిదాయకము. బీహార్ ఎన్నికల్లో ఎన్‌డీఏకి పరాభవం తప్పదని చెప్పి నిన్న సిపిఐ పార్టీకి సంబంధించిన మీటింగ్‌లో చెప్తుండు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపు దాడులు, కీలక దస్త్రాల స్వాధీనం, పరారైన డాక్యుమెంట్ రైటర్లు. దాదాపు 120 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఎట్ ఏ టైమ్ నిన్న ఏసీబీ దాడులు చేసింది. మొత్తం ఎక్కడోడు అక్కడ పారిపోయారట. డాక్యుమెంట్ రైటర్లు వాళ్ళ గల్లాల్లో ఉన్న పైసలను కూడా బయట ఇసిరేసి వెళ్ళిపోయారట. అంటే ఏ స్థాయిలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్‌లో అవినీతి, అక్రమాలున్నాయి అనేది దీన్ని బట్టి అర్థమైంది. వీళ్ళు మెరుపు దాడులు తప్ప అసలు దాడులు చేయరు మళ్ళా. మెరుపు దాడులు చేసి వదిలేస్తే అవినీతి ఆగుతదా? ప్రతిరోజు సబ్ రిజిస్ట్రార్లు ఒక టార్గెట్ పెట్టుకొని ఇన్ని వేల రూపాయలు కలెక్ట్ చేసుకోవాలని టార్గెట్ పెట్టి డాక్యుమెంట్ రైటర్స్‌ను బ్రోకర్‌లుగా పెట్టుకొని వసూలు చేస్తారు. మీరు ఒక్కరోజు మెరుపు దాడి చేస్తే ఆ ఒక్కరోజు ఆగిద్ది వాళ్ళ ఆదాయం. మిగతా రోజులు అది కంటిన్యూ అయితేనే ఉంటది. దీన్ని చేయాలి అంటే దొరకబట్టుకోవాలి, సస్పెండ్ చేయాలి, అవసరమైతే డిస్మిస్ చేయాలి, కేసులు పెట్టి జైలుకు తోలాలి. అవి చేయరు. అసలు ఇప్పటికే కొన్ని వేల కేసులు పెండింగ్ ఉన్నాయి. ఏసీబీ రైడ్ అయిన ఆఫీసర్‌లకు సంబంధించి జస్ట్ రైడ్ అయిద్ది. రైడ్ అయిన తర్వాత వాళ్ళని జైలుకి పంపిస్తారు. ఆయన బెయిల్ తీసుకుంటాడు, వస్తాడు, మళ్ళా జాబ్‌లో జాయిన్ అయితాడు. అసలు డీటెయిల్డ్ ఎంక్వైరీ పైన ఎంక్వైరీ చేయడానికి ఏసీబీ సీఎస్‌కి లెటర్ పెట్టుకున్న కేసులు కొన్ని వందల వేలు ఉన్నాయి పర్మిషన్ ఇయ్యక. గవర్నమెంట్ పర్మిషన్ ఇయ్యాల. డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేయాలంటే, ప్రాసిక్యూషన్ చేయాలంటే ప్రాసిక్యూషన్ పర్మిషన్ ఇయ్యాలి. ప్రాసిక్యూషన్ పర్మిషన్‌కే నోచుకోలేక దాదాపు 7, 8 వేల కేసులు పెండింగ్ ఉన్నాయి. ఇంకెవరికి ఎందుకుంటది అవినీతి చేసే అధికారికి భయం? జస్ట్ అరెస్ట్ అయితాడు, జైలుకి పోతాడు, వస్తాడు, మళ్ళా 3 నెలల్లో ఉద్యోగంలోకి జాయిన్ అయితున్న తర్వాత వాళ్ళ అవినీతి సొమ్ము రికవరీ కాదు. వాళ్ళ ప్రాపర్టీస్ అటాచ్‌మెంట్ కావు. ఉద్యోగం సేఫు. ఇక ఉన్నాంక ఇక వాళ్ళకి ఇబ్బందేముంది? ఒక 1,00,000, 2,00,000 పెట్టి లాయర్‌కిచ్చి బెయిల్ తెచ్చుకుంటే అయిపాయే. ఇక ఆ కేసు తేలేదెప్పుడు? కేసుకి పనిష్మెంట్ పడేదెప్పుడు? ఈ లోపల వాడు రిటైర్మెంటే అయితాడు ఉద్యోగి. ఇది జరుగుతుంది ఏసీబీ కథ. యాంటీ కరప్షన్ బ్యూరో విషయంలో కరప్షను నడుస్తూనే ఉంది. యాంటీ అదే ఉంది. కరప్షన్‌కి యాంటీకి లేదు. వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టుందింక. వాళ్ళని ప్రాసిక్యూషన్ చేయడానికే చీఫ్ సెక్రటరీ అనుమతి ఇవ్వడన్నట్టు. ఎందుకంటే నిజంగా అనుమతిస్తే ఒక 7, 8 వేల మంది ఎంప్లాయీస్ ఇప్పుడు డిస్మిస్సల్. వాళ్ళు జాబ్‌కే పనికిరారు. అంత పెద్ద అవినీతి కార్యక్రమాలు చేసి వందల కోట్ల రూపాయలు సంపాదించినోళ్ళు, వాళ్ళ ఆస్తులు, బినామీలు అయన్నీ నిజంగా ప్రాసిక్యూషన్ చేస్తే బయటకొస్తాయి. బయటకొస్తే వాడు ఉద్యోగానికి అర్హత లేదు. ఇప్పుడు మెరుపు దాడి చేశారు నిన్న 120 ప్లేసులలో. అయిపాయి. ఆ 2 రోజులో, 3 రోజులో లేదా 1 వీకో హడావుడి ఉంటది. కాస్త ఏదో అవినీతి తగ్గినట్టు, ట్రాన్స్‌పరెన్సీ ఉన్నట్టు కనిపిస్తే మళ్ళా యథామామూలు, శరామామూలు. ఇది ఒక వార్త. యెస్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.